నీ లైఫ్లో ఇప్పుడున్న సమస్య నీ జీవితాన్ని మార్చే అవకాశం అని నేను చెప్తే నువ్వు నమ్ముతావా? ఒక్కసారి ఆలోచించు. ప్రపంచంలో ఏదైనా పెద్ద విజయం సాధించిన వ్యక్తిని తీసుకో, అతని జీవితంలో సమస్య లేని రోజు ఒక్కటైనా ఉంటుందా అని. సో లైక్ పేదరికం కావచ్చు, ఫెయిల్యూర్ కావచ్చు, అవమానాలు కావచ్చు, రిజెక్షన్స్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక చిన్న తేడా కూడా ఉంది. అదేంటంటే వాళ్ళు సమస్యని శత్రువులాగా చూడరు. సో వాళ్ళు సమస్యని గ్రీన్ సిగ్నల్ లాగా చూస్తారు. ఈ వీడియో చివరి వరకు చూసిన తర్వాత నీ సమస్యలన్నిటిపై నీ ఆలోచన శాశ్వతంగా మారిపోతుంది. మనలో చాలామంది అనుకుంటాం, నాకు సమస్య ఎందుకు వచ్చింది, దేవుడు నాకే ఇలా ఎందుకు చేస్తున్నాడు, నా లైఫ్ ఇలా ఎందుకు అయ్యిందండి. కానీ నిజమేం తెలుసా? సమస్య అంటే శిక్ష కాదు, సమస్య అంటే పరీక్ష. సమస్య అనేది అప్డేట్ కోసం వచ్చే వర్షన్. ఓకే, సో మొబైల్లో మనకు అప్డేట్ వర్షన్ వస్తుంది. సో మొబైల్ బెటర్ అవుతుంది కదా దానివల్ల. అట్లనే సమస్య కూడా మన జీవితాన్ని అప్డేట్ చేయడానికి వస్తుంది. ఓకే, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక స్టోరీ చెప్తా. ఒకరోజు ఒక ఊర్లో ఒక రైతు ఉంటాడు. ఆ రైతు దగ్గర ఒక గుర్రం ఉంటుంది. ఆ గుర్రం ఒకరోజు పారిపోతుంది. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ అంటారు, అరే నీకు ఎంత పెద్ద కష్టం వచ్చింది, నీ గుర్రం పోయింది అని అంటారు. సో ఆ రైతు ఏమంటాడంటే, చూద్దాం మంచా చెడో ఏదో ఒకటి అని చెప్పి అనుకుంటాడు. తర్వాత కొద్ది రోజులకి ఆ గుర్రం 10 గుర్రాలను తీసుకొని వస్తుంది. సో అప్పుడు జనాలు అనుకుంటాడు, అరే నువ్వు ఎంత అదృష్టం వచ్చినాయి, 10 గుర్రాలు వచ్చినాయి అని చెప్పి. అప్పుడు రైతు అనుకుంటాడు మళ్ళీ, సరే చూద్దాం మంచి అయితే మంచి, చెడు అయితే చెడు అని చెప్పి. సో నెక్స్ట్ ఏమైందంటే, ఒకరోజు ఆ గుర్రాన్ని ఎక్కి వాళ్ళ కొడుకు కింద పడతాడు. సో కాలు ఇరుగుతుంది. అప్పుడు మళ్ళా జనాలు వస్తారు, ఏది మీ కొడుకు పడ్డాడు, అరే నీకు ఎంత కష్టం వచ్చిందని చెప్పేసి. సో అప్పుడు మళ్ళా రైతు అంటాడు, చూద్దామని చెప్పేసి. సో అంతలోనే ఆ ఏరియాలో ఒక యుద్ధం వస్తుంది. ఆ యుద్ధం ఎట్లా అంటే, అక్కడ ఉన్న యంగ్స్టర్స్ అందరిని తీసుకొని యుద్ధంలో పార్టిసిపేట్ చేయాలని చెప్పి తీసుకోతారు. కానీ ఈ కుర్రాడిని మాత్రం వదిలిపెడతారు, ఎందుకంటే కాలు ఇరిగిందని చెప్పేసి. అర్థమైందా? ఇప్పుడు చెప్పు, సమస్య ఏది? కాలమే సమస్యను పరిష్కారంగా మార్చేస్తుంది. సో ఈ సమస్యలు రావడానికి 3 రకాల కారణాలు ఉంటాయి. సో నువ్వు ఎప్పుడైతే అభివృద్ధి చెందడానికి, డెవలప్ కావడానికి రెడీ ఉన్నావో, ఓకే, అప్పుడు నీ రెసిస్టెంట్ పవర్ పెరగాలి. అంటే దీన్ని నువ్వు తట్టుకోగలుగుతావు అని చెప్పి నీకు రెసిస్టెంట్ పవర్ పెరగాలి అని అన్నప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. దాన్ని నువ్వు ఫేస్ చేయాలి, నువ్వు స్ట్రాంగ్గా నిలబడాలి. ఓకే, నువ్వు తప్పు దోవలో ఉన్నప్పుడు సమస్యలు వస్తాయి. అది ఎందుకు వస్తాయి? వార్నింగ్ సిగ్నల్, అరే బాబు యూఆర్ గోయింగ్ ఇన్ ఏ రాంగ్ పాత్ అని చెప్పేసి చెప్తుంది. సో అప్పుడు కూడా మనం అలర్ట్ అవ్వాలి. ఓకే, నువ్వు లోపల ఉన్న శక్తిని ఉపయోగించకుండా నీలో ఉన్న టాలెంట్ను బయటకు రావాలంటే సమస్య అనే ఒత్తిడి అవసరం. ఓకే, నీ దగ్గర టాలెంట్ ఉంది, స్కిల్ ఉంది, బట్ నువ్వు డిఫరెంట్ పాత్లో ఉన్నావు, వేరే ఏదో చేస్తున్నావు పనికిరాదు. సో అది నీకు బయటికి రావాలి అంటే ఆ సిచ్యువేషన్ని క్రియేట్ చేసి అది బయటికి రప్పిస్తారనమాట. అది స్ట్రెస్ ఇంపార్టెంట్. అది లేకపోతే ఎట్లా వస్తుంది బయటికి? సో డైమండ్ కూడా ప్రెషర్ లేకుండా అసలు తయారు కాదు. ఓకే, సో వేర్ దేర్ ఈజ్ ఎ ప్రాబ్లం దేర్ ఈజ్ ఎ సొల్యూషన్. ఇది మాట కాదు, ఇది నేచర్ యొక్క లా అంటారు కదా, లా. సో చీకటి ఉందా? ఉంది. వెలుతురు కూడా ఉంది కదా. వేడి ఉందా? ఉంది. చల్లదనం కూడా ఉంది కదా. ఆకలి ఉందా? ఉంది. సో దానికి ఫుడ్ కూడా ఉంది మనకి. ఓకే, అట్లనే అప్పు ఉందా? సంపాదించే మార్గం కూడా ఉంటుంది. ఫెయిల్యూర్ ఉందా? నేర్చుకునే పాఠం ఉంటుంది. బాధ ఉందా? బలంగా మారే అవకాశం కూడా ఉండనే ఉంది. కానీ సమస్య ఎక్కడ వస్తుంది? మనం సమస్యను మాత్రమే చూస్తాం, పరిష్కారం కోసం మ్యాక్సిమం ట్రై చేయాలి. సమస్య మీద ఏడిస్తే పరిష్కారం కనిపించదు, సమస్య మీద ప్రశ్నలు వేసినప్పుడు పరిష్కారం కనబడుతుంది. సో ఎట్లా చూడాలి మరి సమస్యను? లెట్స్ డిస్కస్ ఇప్పుడు. సో నువ్వు ఒక 3 క్వశ్చన్స్ అడుక్కో. ఏమంటే, ఈ సమస్య నాకు ఏం నేర్పించడానికి వచ్చింది?
ఓకే. నెంబర్ 2, ఇందులో నాకు ఉన్న నియంత్రణ ఏంటి? నేను ఏం చేయగలను? ఓకే. సో 3, నేను ఇంకొంచెం బెటర్ వర్షన్ అవ్వాలంటే ఏం చేయాలి? సో ఈ ఆలోచనలు మారితే నీ జీవితం ఆటోమేటిక్గా మారుతుంది. ఓకే. సో ఇప్పుడు యాక్షన్ ప్లాన్ నువ్వు చేయాల్సింది ఏంటి అని అంటే, నెంబర్ 1, సమస్యను అంగీకరించు. తప్పించుకొని తిరిగే ప్రయత్నం చేయకు. ఓకే. ఫేస్ ఇట్. ఫేస్ ధనుష్ టు పెదరాయుడు, పెదరాయుడు టు ధనుష్ అంటారు కదా. ఫేస్ ద ప్రాబ్లం, నో ప్రాబ్లం. నెంబర్ 2, పేపర్ మీద రాయి సమస్య ఏంటి, దానికి పాసిబుల్ సొల్యూషన్స్ ఏంటి పేపర్ మీద రాసేసి. ఓకే. స్టెప్ 3, ఒక చిన్న స్టెప్ తీసుకో, పెద్ద పరిష్కారం కాదు, చిన్న చర్య. ఓకే. నెంబర్ 4, నిన్ను నువ్వే అడుగు, ఈ సమస్య వల్ల నేను ఎంత బలంగా మారగలను అని చెప్పేసి. ఆటోమేటిక్గా మన వచ్చిన ప్రాబ్లమ్సే వస్తే మనం ఆటోమేటిక్గా రెసిస్టెన్స్ పెరుగుతుంది మనకి. ఓకే. ఒకటే పని కొన్ని రోజుల నుంచి చేసుకుంటున్నాం అనుకో, కోపం అయిపోతుంది దాంట్లో, అంతే కదా. నీ లైఫ్లో ఇప్పుడున్న సమస్య నీ కథలోని టర్నింగ్ పాయింట్. నువ్వు గెలిచిన రోజు, ఈరోజు వచ్చిన సమస్యకి ఖచ్చితంగా నువ్వు ఒకరోజు థ్యాంక్స్ చెప్పుకుంటావు. ఎందుకంటే వేర్ దేర్ ఈజ్ ఎ ప్రాబ్లం దేర్ ఈజ్ ఎ సొల్యూషన్, కానీ వేర్ దేర్ ఈజ్ ఎ కరేజ్ దేర్ ఈజ్ అ సక్సెస్. నువ్వు ఓడిపోలేదు, ఇంకా గెలవాల్సి ఉంది. ప్రయత్నించు. ఫేస్ ద ప్రాబ్లం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Share this video with your friends and subscribe for more videos. Thank you.